హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు గమనిక. ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము. సిఎఫ్ఎంఎస్ హెల్ప్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అయితే అప్‌లోడ్ చేయడం ప్రాసెస్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు సంబంధించి ఏప్రిల్ నెల జీతాల పే స్లిప్స్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి జనరేట్ అయితే అవుతున్నాయండి. పెన్షనర్స్‌కి ఇంకా టైం పడుతుంది. సో, జీతాల పే స్లిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పే స్లిప్స్ అయితే బిల్ నంబర్‌లు జనరేట్ కావడం మొదలైంది. చాలామంది ఉద్యోగులకు వారి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వస్తున్నాయి. చెక్ చేసుకోగలరు. ఇక ప్రభుత్వం 1 తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు ఇవ్వటానికి అన్ని రకాల ఏర్పాట్లయితే పూర్తి చేశారు. అలాగే దీంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చేసి వారి యొక్క పే స్లిప్స్‌ని నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోగలరు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇక ఉద్యోగ, ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయండి. నిధి అని టైప్ చేయగానే మొదటి పేజ్ మనకు మొదటి లింక్ వచ్చేసి నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అని కనిపిస్తే దానిపైన క్లిక్ ఇవ్వండి. సో, క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు లాగిన్ అని అడుగుతుంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో ఈ యొక్క పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా రీసెంట్ పే డీటెయిల్స్‌లో మనకు 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి పే స్లిప్ అయితే అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులకు సంబంధించి అయితే పే స్లిప్స్ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. సో, మరి పే స్లిప్‌లో పరిశీలించాల్సిన అంశాలేంటంటే, ముఖ్యంగా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు గూడా అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలండి. ముఖ్యంగా జీతభత్యాలు, డిడక్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఏమన్నా వ్యత్యాసాలున్నాయా? లేదా మరే ఇతర సందేహాలున్నా వెంటనే డీడీఓ గారు లేదా ఎస్‌టీఓ అధికారులను కాంటాక్ట్ అవ్వగలరు. పెన్షన్‌లకు సంబంధించిన సమాచారం అండి. ఇఫ్ మంత్ 30 డేస్ పే స్లిప్ విల్ జనరేట్ ఆన్ 28 మిడ్‌నైట్ అంటే ఈ నెలలో మనకు 30 రోజులుంటాయి కాబట్టి, ఏప్రిల్ నెలకు సంబంధించిన పే స్లిప్ అనేది మనకు 28 కల్లా అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తనిఖీ. పెన్షనర్స్ తప్పకుండా తమ యొక్క పే స్లిప్‌ను 28వ తేదీన సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏప్రిల్ 28వ తేదీ కూడా మీ పే స్లిప్ జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణము మీ యొక్క వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారము సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడం కూడా ఒక కారణం ఉండొచ్చు. సో, తక్షణం మీరు వెంటనే మీ ట్రెజరీ కార్యాలయాన్ని అయితే సంప్రదించగలరు. ఇక తక్షణ చర్యలు. ఒకవేళ మీకు లైఫ్ సర్టిఫికేట్ వల్లే సబ్మిట్ చేయడంలోనే పొరపాటు ఉన్నట్లయితే మీరు వెంటనే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచైనా మీకు రావాల్సిన పెన్షన్ అనేది యథావిధిగా వస్తుంది. సో, పెన్షన్ పునరుద్ధరణ మే 2026 నుంచైనా పునరుద్ధరించబడుతుందన్నమాట. ఇక జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి చూసుకున్నట్లయితే, ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులు కొన్ని వివిధ దశల్లో అయితే ఉన్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన వివరాలు చూస్తున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మడకశిర యానిమల్ హస్బెండ్, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో అయితే బిల్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా చాలా వరకు బిల్స్ అయితే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రమే బిల్స్ అనేవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటటువంటి దశలో చేరుకోవడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా. చాలా వరకు బిల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ
మనకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అంటే ఇన్ ప్రాసెస్‌లోనే ఉన్నాయన్నమాట. సో, ఫైనల్ అప్రూవల్ అయితే రాలేదు. సో, మరొక 1 లేదా 2 రోజుల్లో ఈ బిల్స్ కూడా మనకి ఫైనల్ అప్రూవ్‌మెంట్ అనేది వచ్చి, ఇవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకోగలవని మనవి. ఇకపోతే ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి? అంటే నిధుల విడుదల కోసం వేచి ఉంది బిల్లు అని అర్థము. బిల్ నాట్ అప్రూవల్ అంటే బిల్ అనేది ఇంకా ఆమోదించబడలేదు. ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉంది అని అర్థము. అలాగే బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది, ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకునే అవకాశం అయితే ఉంది. 1 తేదీనే జీతాలు, పెన్షన్‌లు జమ కానున్న డిపార్ట్‌మెంట్ వారీగా చూస్తే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ వారికి మొదటగా జమ కానున్నాయి. అలాగే 1 తేదీ నుంచే పెన్షన్‌లు కూడా జమ కానున్నాయన్నమాట. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరూ కూడా సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్‌ని ఆహ్, బిల్లుల స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అని మనవి. అవసరమైన చర్యలైతే తీసుకోవాలి. ఏమైనా బిల్లులలో వ్యత్యాసాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించడం మంచిది. 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు పడే జిల్లాలు ట్రెజరర్ లిస్ట్ అయితే స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, ఇందులో మీ యొక్క ట్రెజరీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి.